తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఈ నెల 24వ తేదీ రాత్రి జడ వేమయ్యను పోలీసులు అకారణంగా కొట్టారనే విషయంపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన వేమయ్య భార్య నందిని మంగళవారం సిఐటియు దళిత ప్రజా సంఘాల వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత వ్యక్తి వేమయ్యని అక్రమంగా అన్యాయంగా పోలీసులు కొట్టారని, అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అయినా ఇంతవరకు ఎస్ఐపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, వెంటనే ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టాలని కోరారు. వేమయ్యపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ చేతిలో గాయపడ్డ వ్యక్తికి, వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్కు మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర, కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు వడ్డీపల్లి చెంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి ఎస్ఐ దమనకాండ, వెంకటగిరి ఎస్ఐ దమనకాండ, వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుడు వేమయ్యపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుడిపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దళితులపై దాడికి పాల్పడిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే, దళితులపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే, దళితులపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే, ఎస్టీ ఎస్సీ నమోదు కేసును వెంటనే నమోదు చేయాలి. ఎస్టీ ఎస్సీ కేసును వెంటనే నమోదు చేయాలి. వెంకటగిరి ఎస్ఐపై ఎస్టీ ఎస్సీ నమోదు కేసును వెంటనే నమోదు చేయాలి. ఎస్టీ ఎస్సీ కేసు నమోదును నమోదు చేయాలి. ఎస్టీ ఎస్సీకి వెంటనే కారణం లేకుండా కొట్టిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే, కారణం లేకుండా కొట్టిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే, కారణం లేకుండా కొట్టిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంకటగిరి ఎస్ఐని వెంటనే. వడ్డీపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని, 24వ తేదీ వెంకటగిరి మండలం పాలకొండ సత్రం విలేజ్కి చెందినటువంటి దళితుడు వేమయ్య అనే దళితుడిని వెంకటగిరి పోలీసులు ఫోన్ ద్వారా పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అతను స్పృహ కోల్పోతే అక్కడ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు పోలీసులు అతన్ని బెదిరించి బయట తరివేశారు. నీ వల్ల ఇట్లా గందరగోళంగా అయిపోయింది పోలీస్ స్టేషన్ అని చెప్పేసి బండ బూతులు మాట్లాడి తరివేసినటువంటి పరిస్థితి. అట్లాగే అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ దళితుడిని చేర్పించడం జరిగింది. అయితే దళితుడిని ఎస్ఐ గారు అలాగే పోలీసులు ఆ వేమయ్య అనే దళితుడి మీద కొట్టి హింసించి దాడి చేస్తే ఎమ్మెల్సీ నమోదైతే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఈ యొక్క పోలీసుల తీరుని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ దళితుడిని శిక్షించినటువంటి, దళితుడిని కొట్టినటువంటి వెంకటగిరి ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు పోలీసు అధికారులకి కొట్టేటటువంటి మనిషిని కొట్టేటటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగం ఇచ్చిందా, లేకపోతే ఇంకేదైనా చట్టం ఇచ్చిందా, లేకపోతే రాజకీయ పలుకుబడి ఇచ్చిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వెంకటగిరి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఐపీసీ సెక్షన్ 331 చెప్తా ఉంది, ఒక మనిషిని కస్టడీలోకి తీసుకుంటే ఆ మనిషిని హింసించకూడదు, కొట్టకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఈ సెక్షన్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్స్ని వ్యతిరేకంగా ఈరోజు దళితుడి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దళితుడి మీద దాడి చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేదంటే ఆందోళన, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంకటగిరి ఎస్ఐ వేమయ్య పైన తీవ్రమైనటువంటి దాడి చేసి అతన్ని గాయపరిచిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎస్ఐ పైన. ఎస్ఐ ఏడుకొండలను వెంటనే చర్యలు తీసుకోవాలని, అంటే ఎస్ఐ ఏడుకొండలను క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని
ఈరోజు సిఐటియు అదేవిధంగా దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. 24వ తేదీన రాత్రి అతన్ని వేమయ్య అనే ఒక దళితుణ్ణి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పిలిపించుకొని ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా ఎటువంటి వ్యవహారాలు ఆడకపోయినప్పటికీ కూడా అతన్ని పిలిపించుకొని అతి దారుణంగా కిరాతకంగా ఒక రౌడీ మూర్ఖలకు కొట్టిన మాదిరిగా కొట్టి అతన్ని గాయపరచడం అనేది చాలా తీవ్రమైనటువంటి అమానుషమైనటువంటి చర్య. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలను తూట్లు పడిచే విధంగా ఎస్ఐ ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అతనికి హాస్పిటల్లో ఇప్పుడు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతనికి చాలా తీవ్రమైనటువంటి గాయాలైనాయి, కాళ్ళకు దెబ్బలు తగిలినాయి, అదేవిధంగా చేతులకు దెబ్బలు తగిలినాయి, అదేవిధంగా నడుము పైన విహెచ్చరహితంగా ఒక జైభీమ్ సినిమాలో ఏ రకంగా అయితే గిరిజన్ని ఇబ్బంది పెట్టి ఆ రకంగా టార్చర్ చేసి అనుభవించి చంపేసే ప్రయత్నం జైభీమ్ సినిమాలో జరిగిందో అదే మాదిరిగానే వెంకటగిరిలో ఎస్ఐ ఆ రకంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అతని పైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే అతని పైన కేసు నమోదు చేయాలా. వారం రోజుల లోపల కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎస్పీ ఆఫీసు ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దిగుతామని చెప్పని సిఐటియు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. నా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 6 గంటలకు ఫోన్ చేసి 7 గంటలకు రమ్మని చెప్పి ఆయన్ని ఏంది కేసు అడిగినా కానీ చెప్పకుండా దారుణంగా కొట్టారు. ఏంది కంప్లైంట్ అడుగుతున్నా కానీ అసలు కంప్లైంట్ చెప్పకుండా కూతురు తిట్టి తరిమేశారు. వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొని వెళ్తున్నా కానీ ఎవరు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.